ఇది ఇది అర్థమైతేనే ఇవాళ మనకున్న పరిస్థితి అర్థమైంది. 1773లో రెగ్యులేటరీ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంగ్లీషు వాడు అయ్యో ఈ భారతదేశం లోపల ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటి, ఈ భారతదేశంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటి, ఇంత అనాగరికంగా ఉండేంటి, ఇంత అమాయకంగా ఉండేంటి, జనం 4 వర్ణాలు ఏంటి, బ్రాహ్మణ్ ఏంటి, క్షత్రియ ఏంటి, వాళ్ళ కింద వీళ్ళు సేవకులుగా పనిచేయటం ఏంటి, వీళ్ళు ఒక గుడ్డి జనంలాగా ఇట్లా ఇబ్బందుల పాలు కావటం ఏంటి అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే చట్టాల లోపల మార్పు తీసుకొచ్చారు. అంటే మనుధర్మ శాస్త్రం లోపల ఇవన్నీ మానవులకు వ్యతిరేకంగా ఉన్నాయి, అమానుషంగా ఉన్నాయి, పోవాలి, కొంత ప్రయత్నం చేద్దాం, మాదంతా ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఇంగ్లీష్ పరిపాలన ఉంది కాబట్టి నా రాజ్యంలో కొన్ని గొప్ప మార్పులు రావాలి అని వాళ్ళు అనుకున్నారు కావచ్చు. లేదా చదివిస్తే విజ్ఞానవంతులను చేస్తే తాము చేసే తమ పెట్టుబడులకి గిరాకు వస్తుందనో తమ ఉత్పత్తులకి గిరాకు వస్తుందనో చేసుకో ఏదైతేమి వాళ్ళు కొన్ని చట్టాలు చేసినరు. ఈ మనుధర్మ శాస్త్రాన్ని బలహీనపరచటానికి ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికి కొంత ప్రయత్నం చేసిండ్రు. సరే అది జయప్రదమైందా కాలేదా, ఏ మేరకు అయిందో ఏ మేరకు కాలేదని వేరే విషయం, కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఆ 1773 వరకు వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్ర ప్రభావంతో భారత సమాజం ఎంత నష్టపోతుందో చూసిన తర్వాత ఆ రెగ్యులేటరీ యాక్ట్ అనేది చట్టం లోపల చట్టాలు చేయడానికి కావాల్సిన వాళ్ళ ఎందుకు బ్రిటిష్ పార్లమెంట్ అప్పుడు వాళ్ళు యాక్ట్ మారుస్తారు. దాంట్లో 1795 వరకు శూద్రులు ఎవరికి కూడా ఆస్తులు ఉండటానికి వీలు లేదు. ఎవరిదాకా చెప్పాం కదా మనుధర్మ శాస్త్రం లోపల శూద్రులకు ఆస్తి ఉండకూడదని. 1795 లోపల ఇంగ్లీషు వాడు అందరికీ ఆస్తి హక్కు కలిగి ఉండే హక్కు ఉంది, శూద్రులకు కూడా ఆస్తి హక్కు ఉండొచ్చు అని 1795లో చెప్పేదాకా శూద్రులు ఎవరు కూడా ఆస్తి కలిగి ఉండకూడదు. ఒకవేళ ఆస్తి కలిగి ఉంటే ఎప్పుడైనా దాన్ని కన్ఫిస్కేట్ అంటే ఎప్పుడైనా రాజు తీసేసుకోవచ్చు, లేదా ఆ ఊరిలో ఉండే భూస్వాములు పెట్టుబడిదారులు తీసేసుకోవచ్చు. వాళ్ళకి కలిగి ఉండే హక్కు లేదు. ఒకవేళ వాళ్ళ ఆస్తులు కలిగి ఉన్నారంటే ధర్మాన్ని ఉల్లంఘించినట్టు, నీతిని తప్పినట్టు. ఒకవేళ ఎవరైనా ఆస్తులు కలిగి ఉంటే కూడా పక్క ఇంకో శూద్రుడే అయ్యో పాపం తగలదా, ఆస్తులు కలిగి ఉండకూడదు కదా మనము నువ్వు కలిగి ఉన్నవేంటి అని శూద్రుడే చెప్పగలిగే పరిస్థితి. అంటే అట్లా మానసికంగా అట్లా మన 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 మానసికంగా అలవాటు పడిపోయిన పరిస్థితి ఉంది అన్నమాట. తర్వాత 1804 వరకు స్త్రీలు అమ్మాయిలు జన్మిస్తే వాళ్ళని చంపే హక్కు ఉంది. తెలుసా మీకు ఈ విషయం? ఆడపిల్ల పుడితే ఆమె అనవసరం కాబట్టి, ఎక్కువైతే సమాజానికి నష్టమైద్ది కాబట్టి ఇష్టం లేని ఆడపిల్లల్ని చంపుకోవచ్చు. అది ఆచరణలో ఉండేది. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, దీన్ని ఆపాలని 1804లో ఇంగ్లీషు వాడు చట్టం తెచ్చాడు. అప్పటిదాకా ఈ భారతీయ సమాజంలో ఆడపిల్లల్ని చంపటం అనేది ఉండేది. ఇప్పుడు బతుకమ్మ పాటలు పాడతామే, ఏది బతుకమ్మ అనే పాట ఏంటి? ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని బతకనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం అనే స్లోగన్ ఉంది. ఇప్పుడు ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఈ బతుకమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఆడపిల్లల్ని చంపే హక్కు ఎవరికి వాళ్ళకు ఉన్నది, చంపటం చంపొచ్చు అని. ఇది 1804 లోపల బ్రిటిష్ వాళ్ళు దీన్ని రద్దు చేశారు. తర్వాత 1813 దాకా భారతదేశం లోపల 1813 దాకా భారతదేశంలో శూద్రులు ఎవరు చదువుకోవటానికి వీలు లేదు. చదువుకుంటే నాలుకలు కొయ్యాలి, చేతులు నరకాలి, కళ్ళు తీసేయాలి. ఇది ధర్మం. చదవనిస్తే ధర్మం తప్పినట్టు. అందరు శూద్రుడు కూడా చదువుకుంటుంటే పాపకాలం వచ్చినట్టు, నరకం వస్తుంది. కాబట్టి సమాజం అంతా పాడైపోద్ది. కాబట్టి ఎవరైనా శూద్రులు చదవటం లేదని దిగా అన్నమాట. ఎవరైనా చదివిందంటే వాడిని శిక్షించే పరిస్థితి. ఇది 1817 వరకు
1813 వరకు భారతదేశంలో శూద్రులు ఎవరు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు. 1813 లోపలనే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా చదువుకునే హక్కు వచ్చింది. తర్వాత 1817 వరకు ఒక తప్పు జరిగిందనుకోండి, ఒకతన్ని కొట్టాడు, అది శిక్ష. అదే ఒక శూద్రులు కొడితే ఎక్కువ శిక్ష. అగ్రకులాలు వాళ్ళు కొడితే నామినల్ శిక్ష లేదా శిక్ష లేకుండా పోవటం. అప్పటిదాకా సమాజంలో ఉన్నది అదే సమాన నేరానికి సమాన శిక్షలు, అగ్రకులాలైనా శూద్ర కులాలైనా. ఇది 1817 దాకా సమాజంలో మన దగ్గర ఉన్నది. మన దగ్గర మీరు వింటారు, మన పెద్ద మనుషులు చెప్పుంటారు, పెళ్ళైన తర్వాత కాపురానికి పోయే కంటే ముందు ఒక 3 రోజులు బ్రాహ్మణుల దగ్గరికి పంపాలి. ఇది తెలుసా మీకు? విన్నారా మీరు? పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లని ఖచ్చితంగా 3 రాత్రులు బ్రాహ్మణుల దగ్గరికి పంపాలి. ఆమె మీద ఉన్న ఇది చెడు అది ఉంటే చూడండి, ఆమె లోపల ఉన్న వాటిని ఏమంటారు, అవన్నీ పోతాయన్నమాట. ఆయన భూగొడతారన్నమాట. కాబట్టి దాన్ని ఎప్పటిదాకా 1819 దాకా భారతదేశంలో ఆ సాంప్రదాయం ఉంది. 1819 లోపల ఇంగ్లీష్ వాడు వచ్చి ఇది తప్పు, దీన్ని నిషేధించుకున్నామని నిషేధించాడు. తర్వాత 1829 వరకు బాల్య వివాహాలు 9 సంవత్సరాలు దాటక ముందే పెళ్లి చేయాలి. బాల్య వివాహాలు ఒక ఆచారంగా ఉండేది. దాన్ని 1829 లోపల ఇంగ్లీషు వాళ్ళు నిషేధించారు. 1829 లోపలనే సతీ సాగమనం, భర్త చనిపోయిన తర్వాత భార్య ఉండకూడదు. భార్య ఏమైనా తప్పు చేస్తుందేమో, పాపం చేస్తుందేమో, దానివల్ల నష్టం వస్తుంది. కాబట్టి భార్య అట్లా చేయకుండా ఉండాలంటే భర్తతో పాటు చంపేయాల్సిందే. ఆమె పుట్టిందే ఆ మొగని కోసం, ఆయన పోయిన తర్వాత ఏముండి లాభం ఏముంది అని భర్తతో పాటు భార్యను కూడా సతీలో కాల్చేవాళ్ళు. తర్వాత 1830 లోపల నరబలి చట్టబద్ధమే. నరబలి ఇచ్చుకోదలుచుకుంటే ఇచ్చుకోవచ్చు. దీన్ని 1830 లోపల ఇంగ్లీష్ వాళ్ళు రద్దు చేశారు, చట్టం చేశారు. అదేవిధంగా 1835 లోపల కుర్చీల మీద ఒక ఉద్యోగాలు వచ్చినా కూడా కుర్చీల మీద శూద్రుడు కూకోకూడదు. దానికోసం ఇంగ్లీష్ వాడు చట్టం చేయాల్సి వచ్చింది. అంటే ఈ విధంగా చెప్పాలంటే ఇవన్నీ చట్టాలు ఇంగ్లీషు వాడు చేసిండు. కానీ ఇంగ్లీషు వాడు ఈ చట్టాలని కొంత అమలుపరచడానికి ప్రయత్నం చేస్తే మా హిందూ జాతిని నాశనం చేయడానికి వచ్చిండ్రు మీరు. మా హిందూ జాతి పవిత్రమైంది, మా హిందూ మతంలో ఏముంటుందో మా ఇష్టం, మేము చంపుకుంటాం, ఉంచుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం, మీరు ఎవరు మాట్లాడటానికి అని వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినాయి. ఈవెన్ రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఈ సతీ సాగమనానికి వ్యతిరేకంగా, వీటికి వ్యతిరేకంగా పోతే ఆయన కిరస్థానం తీసుకున్నాడు, ఆయన మన సంస్కృతికి వ్యతిరేకంగా చేస్తానని కూడా మాట్లాడిండ్రు. ఇది అయితే ఇంగ్లీష్ వాడు కూడా భయపడి, ఎందుకు ఈ పంచాయతీ, మనం వ్యాపారం కోసం వచ్చినాం, మన లాభాల కోసం వచ్చినాం, మన లాభాలు మనం తీసుకొని పోతే సరిపోద్ది, మనం వాళ్ళ దాంట్లో ఎందుకు జోక్యం చేసుకోవాలని ఇంత గొప్ప చట్టాలు చేసినా కూడా ఏదో కొన్ని ముఖ్యమైనవి వాళ్ళ దృష్టికి వచ్చినాయి, తప్పదు కాబట్టి అలాంటి వాటిల్లో జోక్యం చేసుకున్నారు. కానీ మిగతా వాటిల్లో జోక్యం చేసుకోలేదు. కాబట్టి పేరుకి ఆ చట్టాలు వచ్చినా కూడా ఆచరణ తక్కువనే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడాలి మనం రాజ్యాంగాన్ని. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం వచ్చింది. భారత రాజ్యాంగం లోపల చాలా స్పష్టంగా ప్రతిదాన్ని, ఒక మాటలో చెప్పాలంటే మనువాదం ఏం చెప్పిందో దానికి పూర్తి వ్యతిరేకం చెప్పిందే రాజ్యాంగం. వాళ్ళు మనుషులందరూ సమానం కాదని మనుధర్మ శాస్త్రం చెప్తే మనుషులందరూ సమానమే అని చెప్పింది భారత రాజ్యాంగం. ఇది ప్రధానమైన డిఫరెన్స్.
అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానం ఆర్టికల్ మనకు కూడా తెలుసు కదా మీకు 12 చాప్టర్స్ 443 ఆర్టికల్స్ ఇవన్నీ మీకు తెలిసినాయి. దాంట్లో ఆర్టికల్ 14 ఏం చెప్పుద్ది? చట్టం ముందు అందరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మేము బ్రాహ్మణులం ఎక్కువ, మేము పై అంతస్తులం, దళితులు వీళ్ళు ఇక్కడే ఉండాలి, ఇది చట్ట ప్రకారం చాలా తప్పు. అదేవిధంగా ఆర్టికల్ 15 అందరూ ఉద్యోగానికి అర్హులే, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఇది ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 17 ఇంతకాలం ఏముంది? దళితులు గుళ్ళెకి రావడానికి వీల్లేదు, వాళ్ళని అంటుకోకూడదు, వాళ్ళు అంటుకుంటే మైలపడతారు అనే దాన్ని పూర్తిగా నిషేధిస్తూ అంటరానితనం నేరం, దీన్ని నిషేధించాలి, ఎవరైనా అంటరానితనాన్ని పాటిస్తే శిక్షించాలి, ఇది ఆర్టికల్ 17. అదేవిధంగా ఆర్టికల్ 19 చూస్తే సభా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ప్రెస్ స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలి. అంతకుముందు రాజు ఏం చెప్తే లేదా దొరలు ఏం చెప్తే జమీందారులు అదే ప్రచారం కావాలి తప్ప కింది వాళ్ళు చెప్తే ప్రచారం కావడానికి వీళ్ళకి అట్లా జరిగితే శిక్ష. తర్వాత ఆర్టికల్ 23 వెట్టి చాకిరి ఉండే అంతసేపు వెట్టి చాకిరిని రద్దు చేసిండ్రు. ఇప్పుడు మీరందరూ ఊళ్ళలో విని ఉంటారు, ఏది మంగళోళ్ళు పని చేయాలి, సాకులోళ్ళు పని చేయాలి, మాలోళ్ళు పని చేయాలి, మాదిగోళ్ళు పని చేయాలని, అవన్నీ వెట్టి చాకిరి, ఆ వెట్టి చాకిరి అంత రద్దయింది ఆర్టికల్ 23 ద్వారా. అదేవిధంగా అంతకుముందు బాల కార్మికులంటూ ఏమీ లేదు, ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, అది తప్పు అని ఆర్టికల్ 24లో చాలా స్పష్టంగా 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పిల్లల్ని ఎవరు పని చేయనీయకూడదని చెప్పి చట్టం వచ్చింది. తర్వాత ఆర్టికల్ 43 చాలా ఇంపార్టెంట్. దీంట్లో సంపద ఒక్కడ కేంద్రీకరించబడకూడదు, సంపద సమాజంలో అందరికీ పంచాలి, అందరికీ గౌరవప్రదమైన సమాన అవకాశాలు ఉండాలి అనేది ఆర్టికల్ 43 చెప్తుంటుంది. అంటే ఈ విధంగా ఆర్టికల్ 243Dలో బీసీకి హక్కులు ఉండాలని, తర్వాత 340లో బీసీ అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని, తర్వాత 335 ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇవ్వాలని, 73, 74 ఆర్టికల్ అమెండ్మెంట్స్ ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్. అంటే ఈ విధంగా ఇప్పుడు ప్రజలకు ఏది అవసరమో దాన్ని రాజ్యాంగంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలు మనుధర్మశాస్త్రానికి ప్రస్తుత రాజ్యాంగానికి ఉన్న తేడా ఏంటో తెలవకుంటే మనం ఎడ్యుకేట్గా జనాన్ని ఎడ్యుకేట్ చేయలేం. కాబట్టి సామాజిక సంస్థలు చేయటం ఒక భాగం, ఇతర సాహిత్యవేత్తలు చేయటం, కవులు రచయితలు చేయటం వేరు ఒక భాగం. కానీ పాఠ్యాంశాల లోపలనే ఇది పెట్టాలనేది ఇంకొక విషయం. దీనికోసం ప్రత్యేకంగా ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంటుంది. కేరళలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే మొత్తం దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ఒకసారి నిర్వాహకులను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.